జిల్లా మంగళగిరి చిన్నకాకాని గ్రామంలో ఉన్న ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఎక్స్పాండబుల్ కస్టమ్స్ మేడ్ మెగా ప్రాసెస్ను ఉపయోగించి అఖిల్ అనే ఈ 12 ఏళ్ల బాలుడికి లైఫ్ సేవింగ్ సర్జరీ విజయవంతం చేశారు. బాలుడి మోకాలు క్రింది భాగం తొడ భాగం దగ్గర ఎముక దగ్గర కొంత భాగానికి ఎముకకు ఇది ఒక రకమైన క్యాన్సర్గా గుర్తించారు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగినా ఎంతో డబ్బు ఖర్చు పెట్టినా ఫలితం లేక చివరికి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వారిని కలిశారు. ఏఓఐ ఆంకాలజీ సర్జర్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ ఇషాంత్ అయినపూడి మాట్లాడుతూ బాలుడికి అవయవ మార్పిడి చేయడంతో భవిష్యత్ ఎదుగుదలకు మార్గం ఏర్పడిందని చెప్పారు. ఇది మనకి ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకొని మనం చెన్నై పంపించి కబడ్డీ ఆటలో పడినప్పుడు కాలు నొప్పి చేసింది. మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్ తీసుకెళ్తే 2 టాబ్లెట్లు ఇచ్చారు, తగ్గల. ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే 40 రోజులు కట్టేశారు. ఆ కట్టు వేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది, అది మాకు తెలీదు. అందువల్ల మేము వేరే హాస్పిటల్కి వెళ్తే 3 కీమోలు పెట్టారు. 3 కీమోలు పెడితే తగ్గల, కొంచెం లైట్ తగ్గింది. తర్వాత మేము ఇషాంత్ సార్ దగ్గరికి వచ్చాం, అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్. ఇషాంత్ సార్ దగ్గరికి వస్తే సుబ్బారావు సారు ఒక కీమో పెట్టారు. తర్వాత ఇషాంత్ సారు సర్జరీ చేయాలి అని నాకు చెప్పకుండా మా నాన్న చెప్పారు. సర్జరీ చేసి అయిపోయిన తర్వాత బాగా నడుస్తున్నాను. 5th డికేడ్ ఆఫ్ లైఫ్ లో మోస్ట్ కామన్ అండి. అంటే సెకండ్ డికేడ్ అంటే ఏంటంటే 10 నుంచి 20 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాల వరకు. 5th డికేడ్ అంటే ఏంటంటే అండి 4th నుంచి 40 to 50 ఇయర్స్ మధ్యలో రావచ్చు అండి. 40 to 50 ఇయర్స్ మధ్యలో వచ్చేది పేజెట్స్ డిసీజ్ అంటామండి. అది బొయ్యకు వచ్చే వ్యాధి అండి, అది వాళ్ళది సపరేట్ ఎంటిటీ. పిల్లలకు వచ్చేది ఏంటంటే కొంచెం ఒక 5 to 10% వంశపారంపర్యంగా రావచ్చు. మిగిలిందంతా P53 జీన్ మ్యూటేషన్. అంటే నేను అది చెప్పాను అనుకోండి, జెనెటిక్ది. చాలా మందికి అది అర్థం కాని కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే బోన్ క్యాన్సర్ అని మనం ట్రూ కట్ బయోప్సీ అని చేస్తామండి. అంటే ఏంటంటే పిల్లోడు, ఇది సాధారణంగా ఏంటంటే పిల్లోడు ఏదైనా సరిగ్గా నడవకపోతేనో లేదా సాధారణంగా పిల్లలు ఆడుకుంటుంటే పడ్డారు, పడిన తర్వాత బొయ్యి ఇరిగింది అన్న కంప్లైంట్తో వస్తారండి మన దగ్గరికి. వచ్చినప్పుడు ఏంటంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తే క్యాన్సర్ ఈజ్ ఎ ట్రీటబుల్ అండి. అందరూ ఏంటంటే క్యాన్సర్ వచ్చిందంటే ఇక లైఫ్ అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద లైఫ్ అలా అనుకుంటారండి. కానీ కరెక్ట్ టైంకి పేషెంట్ కరెక్ట్ హాస్పిటల్కి కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ ఈజ్ ఎ ట్రీటబుల్. ఇప్పటికి కూడా అన్ని 1-2 తప్ప ప్రతి క్యాన్సర్ మనకి 3rd స్టేజ్ వరకు ట్రీట్మెంట్ ఉందండి. 4th స్టేజ్ కూడా ట్రీట్మెంట్ ఉంది, రివైవ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.